హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసాను. సెకండ్ డే ఛాలెంజ్ గుర్తుంది కదా. ఏం చెప్దాం వీడియోలో అని ఆలోచిస్తూ ఉంటే అందరికి లేవడం పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవడం బద్ధకం కదా, ఈవెన్ నాకు కూడా అనుకోండి. అయితే దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టిన, అంటే నాకు నేనమాట కనిపెట్టిన. మీకు ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదులే, కానీ నాకైతే మంచిగా వర్కౌట్ అయింది. ఏంటిదని అంటే పొద్దునే ఎలాగో టైం చూడడానికి టైంలు చూసే కాలం పోయిందిలే, కానీ అందరు సెల్లులు చూసే కాలమే వచ్చింది. కాబట్టి స్టేటస్ చూడండి. ఫస్ట్ ఎవరు బర్త్డేనో ఏ మ్యారేజ్ డేలు అలా ఉంటాయి కదా, విష్ చేయడానికి చూసినాం అనుకున్న మన మైండ్లో ఒక థాట్ మొదలవుతుంది. ఓహో, వాళ్ళ బర్త్డే పోయినసారి అలా జరిగింది, పోయినసారి ఇలా జరిగింది, వీళ్ళ మ్యారేజ్ డే అలా జరిగింది అనేసి కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని అనుభవాలు కొన్ని పాజిటివ్ ఉంటాయి. అట్లా మనసులో ఒక్కసారి మెదిలినాయి అనుకో, మనకి ఇంకోసారి నిద్ర పట్టదు. ఇక టక్కన ఆ విషెస్ వాళ్ళకి చెప్పినామా లేచినామా అన్నట్టు ఉంటుంది. ఇది మీరు కూడా ఫాలో అవ్వండి మీకు నచ్చితేనే. థ్యాంక్ యూ. సెకండ్ డే ఛాలెంజ్ కంప్లీటెడ్. అమ్మయ్య, అయిపోయింది నా పని.